మాతృశ్రీ అనసూయ మహాదేవికి జై. ఆపద్బాంధవి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో వారందరూ ప్రయాణమే స్టేషన్కు వెళతారు. దారిలో ఒకరు తిని పారవేసిన విస్తళ్లను వెతుకుతూ కనిపిస్తారు. ఇద్దరు అమ్మను చూచి, అమ్మాయి నీకు ఎక్కడైనా తిని పారవేసిన విస్తరి తటస్థపడిందా అని అడుగుతారు. అమ్మ, మా దొడ్లో పాకి దొడ్డికి పక్కగా కసువు పోగు మీద పడవేసి ఉన్నాయి. మనిషి, నువ్వు చూపెడతావా? నేను ఊరెళ్తున్నాను. మా వాళ్ళు నాకంటే ముందు నడిచిపోతున్నారు. ఆలస్యమైతే రైలు పోతుంది. అవకాశం ఉంటే మళ్ళీ ఇచ్చి వస్తాను. ఇచ్చేది ఏముంది, చూపిస్తాను. ఈ ఆసుపత్రి వద్ద గేటు ముందర సంభాషణ జరిగింది. వాకిలి ముందర నుంచోండి, వాళ్ళు తిని పారవేసే వేళ అయింది. దొరికితే దొరకవచ్చు అంటూ ఉండగానే ఇంట్లో నుండి ఇస్తరి బయటికి వేస్తారు. వాళ్ళు చాలా ఆదుర్దాగా దాని కొరకు పరిగెత్తుతారు. అమ్మ వారి దగ్గరగా వెళ్ళి, అసలు విస్తరి ఎందుకు, పనికిరాదని పారవేసినది కదా, మీరే పనికి వాడతారు అని అడిగింది. వాళ్ళు, మా పిల్లలు బతకపోతే పుల్లాకులో పొర్లిస్తే బతుకుతారంటేను దీనికోసం వెతుకుతున్నాము. అమ్మ, మీరు అన్నాలు తిన్నారా? మీది పనికిరాదా? అసలు పుల్లాకు అంటే అప్పుడు తిని పారేసింది కాదు, పులిసిపోయిన ఆకు, పులిపిరి వాసన వచ్చేది. వాళ్ళు, ఓహో అదా, చిన్నపిల్లవైనా నీవే నయం అంటూ వాళ్ళ దారిన వాళ్ళు ఆకు పట్టుకెళ్లకుండా వెళ్ళిపోతారు. అమ్మ, మీ ఇల్లు ఎక్కడా? వాళ్ళు ఇంకెక్కడమ్మా, ఆంజనేయుల వారి గుడి దగ్గర, రామాయణం వారి ఇల్లు అంటే చెబుతారు. అమ్మ తొందరగా స్టేషన్కు పరిగెత్తి అడగగా ఇంకా గంట ఆలస్యం ఉందని తాతగారు చెప్తారు. త్వరగా పరిగెత్తుకొచ్చి దొడ్డి తలుపు తీసి దొడ్లో చీకిపోయిన ఇస్తరి తీసుకొచ్చి బజార్లో వెతుకుతూ ఉన్న పాతూరి శివరామయ్య గారి ఇంటి వద్ద దొరుకుతారు. అమ్మ వారి దగ్గరకు పరిగెత్తి వారి చేతిలో పెట్టి, ఈ ఇస్తరి మా ఇంటికి కుష్ఠరోగి వాడు వస్తే వాడికి అన్నం పెడితే గుర్తుగా పడవేశాడు. ఇది పనికి వస్తుందా? వాళ్ళు ఏదైతే అయినా నీకు గుర్తు ఉన్నదా అది ఎటు కొట్టుకుపోయిందో? అమ్మ, అయినా అది నిజమేననుకోండి, ఇదేనని నా గుర్తు. ఏదో ఒకటిలే అమ్మా, అయితే మాల్లే బిడ్డ బతుకుతే చాలు. ఇస్తరి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ స్టేషన్కు వస్తారు. అమ్మ మనస్సులో నిన్నటి పాకీ మనిషి విషయం, ఈ పుల్లాకు విషయం తర్జుమా చేసుకుంటూ స్టేషన్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా చేపల ఎగుమతి కోసం స్టేషన్లో పడవేసి ఉంటాయి. చేపలు అనే కేక కానీ వాటి వాసన కానీ సహించలేని తాతగారు వాటికి దగ్గరలోనే కూర్చుంటారు. అది చూచి, అమ్మ, తాతగారు ఒకప్పుడు అసహ్యించుకున్నది మరొకప్పుడు ఏమవుతుంది? తాతగారు ఎప్పుడూ అసహ్యమే, అవసరాన్ని బట్టి. అమ్మ, అవసరం అంటే ఎటువంటిది? తాతగారు ముఖ్యమైనది అని చెప్పారు. అమ్మ, ముఖ్యమంటే తను అన్నదా జరిగినదా? తాతగారు తప్పనిసరి అయినది. అమ్మ, అది నాకు చాలటం లేదు. ఎందుకంటే మీరు నాకు జ్వరం వచ్చినప్పుడు వాయిదాకు ఒంగోలు వెళ్ళవలసి వచ్చినప్పుడు డాక్టర్ ముఖ్యంగా ఈ పూట ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నాడు. అప్పుడు మీరు తప్పనిసరిగా ఒంగోలు పోవలసి వచ్చింది. ఏది ముఖ్యం, ఏది తప్పనిసరి? ముఖ్యానికి తప్పనిసరికి తేడా ఉన్నది కదా. ముఖ్యం నా ఇంజెక్షన్ అయింది, తప్పనిసరి ఒంగోలు అయింది. కనుక ముఖ్యం అంటే తప్పనిసరి కాదు, ఆ అర్థం చాలదు. అవసరం అంటే ముఖ్యమైన అర్థం కూడా చాలదు. తాత, పోనీ ఏది చాలుతుందో నీవే చెప్పమ్మా. అమ్మ, నాకు తోచింది కానీ ఇప్పుడు చెప్పను, తెలియవలసింది చాలా ఉన్నది నాకు. తాతగారు, పోనీ ఇప్పుడు తోచినంత వరకు చెప్పు. అమ్మ, నాకు అసలు అలా పనికిరాదు, పూర్తిగా తేల్చుకొని తర్వాత. ఇంతలో బండి వస్తుంది. 1:30 గంటలు కొడతారు. తాతగారు చెక్క వంగింది. అది ఎంత వంచినా అరగంటకు కానీ రైలు రాదు. అది ఒకడు నడిపితేనే వస్తుందనుకోండి, వాడు మాత్రం అనుకున్నట్టు నడపగలడా? తాతగారు పకపకా నవ్వి, నీకెవరు చెప్పారు నడపలేడని? ప్రతి పనిలోనూ తెలుస్తూనే ఉన్నది అనుకున్నది జరగదని. మరి ఏమి జరుగుతుందంటావు? తనకున్నదే జరిగేది. తాతగారు అమ్మను దగ్గరకు తీసుకొని, నేను అనుకున్న మాట ఖాయం చేస్తావా అమ్మ? వ్యాసుడంతటి దానం అవుతావు అని జీడిపప్పు అమ్మి కేక వేసుకుంటూ అమ్మ ముందుకు వస్తుంది. తాతగారు, ఏమ్మా, నీకు తినాలనిపిస్తున్నదా? అమ్మ, తినాలి అనిపించటం లేదు, తినవలసి వస్తే వద్దనిపించదు. తాతగారు, ధ్వనిలోనే తేడా ఉంది, శబ్దమంజరివా? ఇంతలో రైలు కూత వస్తుంది హడావుడిగా. ఒక గిద్దెడు పప్పు ఇవ్వు అమ్మి అంటూ జేబులో నుంచి అణా తీసి, కాణి ఇవ్వు అమ్మా అంటారు. అమ్మ, ఒక కాణి జీడిపప్పు మాకిచ్చి, ఒక కాణి జీడిపప్పు నువ్వు ఉంచుకో. అమ్మ, కానీ పప్పు నీకు కొనిపెట్టాననుకో. తాతగారు, ఆ అమ్మాయికి ఎందుకు అన్ని పప్పులుంటే? అమ్మ, ఆ అమ్మాయి అమ్ముకోవటానికి కానీ తినటానికి కాదు కదా. అమ్మేవాళ్ళు అసలు తినలేరు. రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఆగుతుంది. గబగబా అందరూ రైలు ఎక్కుతారు. అమ్మ పెట్టే వాకిట్ల నుంచి లోపలకు పోదు. తాతగారు చూసి, అమ్మ, ముందుకు పడతావమ్మా, చాలామంది నుంచుంటారుగా, పడటం లేదు కదా. తాతగారు, అన్ని పిచ్చి ప్రశ్నలు వేయక లోపలికి రా అంటూ లోపలికి వెళ్తుంది. అప్పిగట్ల స్టేషన్ దాటగానే నిడుబ్రోలకు ముందుగా ఒక ముసలి తాత మనవడు బండిలో అమ్మకు ఎదురుగా కూర్చొని ఉంటారు. పిల్లవాడు పక్క చెట్లు చూస్తూ తలకాయ కిటికీలో పెట్టి, అదుగో తాత అని చెయ్యి బయటికి చాచి ముఖము లోపలికి తిప్పి, అదుగో తాత అని తాతకు చెబుతూ అమ్మ వంక చూస్తాడు.
ఆ సమయంలో పైన చెక్క చేతి మీద పడుతుంది. అమ్మా అని కేక వేసి ప్రాణం విడుస్తాడు. ఆ పెట్టెలో ఉన్న వారంతా చెక్క పైకి తీసి ఆ రెక్కను తీసి ఈ రెక్కను యువతలకు తీస్తారు. చేతికి దెబ్బ కూడా తగలలేదు. ప్రాణం పోవలసిన దెబ్బ కాదు. తల మీద పడి బతికిన వారు కూడా ఉన్నారు అంటూ ఆదుర్దాగా రైలు ఆపి దించుదామా అంటారు. పిల్లవాడి తాత, ఎందుకు నాయనా, దగ్గరకు వచ్చాముగా, స్టేషన్లోనే దించండి. అమ్మ, ఏది తాత మీ ఊరు? పిల్లవాడి తాత, మాది ఎక్కడో దక్షిణాదమ్మ. ఏదో అడుక్కొని పిల్లవాడిని పెంచుతున్నాను. తల్లి లేదు, కూతురు బిడ్డ, నాకు భార్య లేదు అని ఏడుస్తూ చెబుతాడు. పక్కన ఎవరో ఉండి, నీ బాధ తీర్చిపోయినాడులే నాయనా. అమ్మ, ఇప్పుడు ఇది బాధ కాదా? బాధను తీర్చడానికి బాధ అవసరమైనదా? దెబ్బ పడ్డప్పుడు పిల్లవాడి బాధ, తర్వాత తాత బాధ. ఈ బాధల్లో ఏ బాధ ఎక్కువ? అన్ని బాధలు ఒకటేనా? ఆ స్థితిని చూడలేక జనం బాధపడుతూనే ఉన్నారు. బాధలో పిల్లవాడి కోసం తాత బాధ, పిల్లవాడిని తాతను చూసి జనం బాధ. ఈ స్థితిని చూసినా బాధ కలగటం లేదు నాకు. అసలు బాధ అంటే ఏమిటి? తాతగారు చిదంబరరావు గారిని ఉద్దేశించి అడుగుతుంది అమ్మ. ఇందాకటి నుంచే కనపడేంత బాధేగా అమ్మ. ఎవరికి బాధ? అదే ఆ పిల్లవాడికి, ఆ తాతకు. మీరందరూ కూడా బాధపడ్డారుగా. అంత బాధపడలేదుగా అమ్మ. నేను వాకిట్లో నుంచున్నప్పుడు మీరు పడిన బాధ, ఆ అబ్బాయికి దెబ్బ తగిలినప్పుడు మీరు పడలేదు కదా. అయినా వాకిట్లో ఉంటే పడతానని భయపడ్డారు. లోపల ఉన్నా తప్పలేదుగా. తాతగారు, నిజమేనమ్మా. అట్లా అని మనసు ఊరుకోదు. అమ్మ, ఊరుకోకపోవటమే దాని మనసు గుణమా? తాతగారు, అవును, అంతే. నిడుబ్రోలు రాగానే అందరూ దిగుతారు. పెట్టెలో ఉన్న వారందరూ దిగుతారు. ఎవరి దారి వారిది. ఆ తాతకవరు ఏమీ సహాయపడరు. తాతగారితో అది చూచి, అమ్మ, తాతగారు, ఆ పిల్లవాడిని మనం పారేయించుదామా? తాతగారు, మనకెందుకమ్మా, మనకు పొద్దుగూకుతున్నది, మనం వెళదాం. అమ్మ, మన ఇద్దరి మనసు ఒకటి కాలేదుగా. నాకు ఉందామనిపిస్తున్నది, మీకు వెళదామనిపిస్తున్నది. ఇద్దరు మనసు ఒకటే అయితే మిమ్మల్ని నేను పారేద్దామా అని అడగవలసిన అవసరం లేదు. నాకు తోచగానే మీకు తోచేది. మరి మనస్సందరిది ఒకటేనంటారు కదా. తాతగారు మరిడమ్మ గారిని ఉద్దేశించి, అట్టే ఈ మరిడమ్మ గారి పెంపకం వల్ల ఆ సంభాషణ అతికిపోయింది. మరిడమ్మ గారు, నేను చెప్పనురా నాయన, నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా దగ్గర కూర్చుంటుంది, ఎప్పుడూ ఎక్కడో ఆడుకుంటూనే ఉంటుంది. తాతగారు విసుగుతో, బయలుదేరండమ్మా, పొద్దుగూకుతున్నది. రైలు అక్కడే ఆలస్యమైంది. వర్షాకాలము, దప్పలపూడి నుండి నడవలసినదే. అంతా తన తృప్తి కోసమే. ఇంతలో నల్లకాసిం ఒంటెత్తు బండి మాట్లాడుకొని వస్తాడు. తాతగారు పెట్టెలు సామాన్లు బండిలో పెట్టించి, మీరు ఎక్కండి, నేను అటు వెళ్ళి వస్తా అని వెళ్తారు. అమ్మ, తాతగారు వెళ్ళి వచ్చేలోగా నేను ఆ తాత దగ్గరికి వెళ్ళి వస్తా అని ఆ తాతగారి దగ్గరకు వెళ్తుంది. తాత పిల్లవాడిని పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటాడు. ఇంతలో పోలీసులు వాళ్ళు ముట్టడించి ఉంటారు. తాత అంతమందిలో అమ్మను చూచి, ఏమమ్మా, రైల్లో మాకెదురుగా కూర్చున్న తల్లివి కాదు, నువ్వేనమ్మా, నువ్వే. చూడు తల్లి, చూడు. చిన్నపిల్లవైనా నిన్ను చూస్తే అన్నీ తెలిసిన పెద్దమ్మ మాదిరిగా కనపడుతున్నావు. ఏడుపు మాని అమ్మతో అనటం విని అందరూ అమ్మ వంక చూస్తారు. అమ్మ తాత దగ్గరికి వెళ్ళి పైన చెయ్యి వేసి నిమురుతూ, ఎందుకు నాయనా ఏడుస్తున్నావు? పిల్లవాడు పోయినాడనా? ఇప్పుడు ఖర్చులకు డబ్బులు లేవనా? నిన్ను చూచేవాళ్ళు ఎవరూ లేరనా నీవు ఏడవటం? తాత, పిల్లవాడు ఇంత గంజిపోస్తాడు. పిల్లవాడి వయసు 8 సంవత్సరములు అనుకున్నా అమ్మ. ఒకప్పుడు జ్వరం వచ్చి పడుకుంటే అడుక్కొచ్చి పెట్టాడు తల్లి. అమ్మ, అలా అయితే ఏడ్చేది నీ కొరకేగా. పెంచింది నీ కొరకు. నీ తృప్తి నీకు హాయిగా ఉండి పెంచావు. చస్తే నీకు కష్టమని ఏడుస్తున్నావు. ఏదన్నా వాడి చేతిలో పెడితే వాడు తింటే నీకు తృప్తి కనుక పెడుతున్నావు. వాడల్లరి చేస్తుంటే కొట్టి అల్లరి మాన్పించి తృప్తి పడుతున్నావు. ప్రాణం పోయిన శవాన్ని దగ్గర పెట్టుకొని ఏడుస్తున్నావంటే డబ్బు లేదని, పారవేసే వాళ్ళు లేరని, నీ బాధ్యత తప్పిపోతుందని. అది నీ కొరకే. అందరూ ఆశ్చర్యంగా అమ్మ వంక చూస్తూ ఉంటారు. నల్లకాసి అమ్మను వెతుక్కుంటూ వస్తాడు. రామ్మ అంటాడు. తాతగారు నీ కోసం వెతుకుతున్నారు. ఆయన నిన్ను ఇట్లా పోతే ఎట్లా అని కోపడుతున్నారు. చిన్నపిల్లల్ని ఎవరైనా ఎత్తుకుపోరు. అమ్మ, అదే ఆయన తృప్తికే. కాసిం, మీ తాతకు ఏం కావాలో అడిగి చేస్తావా? తర్వాత వెళదాం. నల్లకాసిం, తాతగారు కోపడతారమ్మా. తొందరగా వెళ్ళటం తాతగారి తృప్తి. ఈ తాత పని చూడటం నా తృప్తి. తాతగారు బయలుదేరి కాసిం అమ్మ ఇద్దరు రాలేదని వస్తారు. సాయంత్రం 4 గంటలు అవుతున్నది. తాతగారు దూరంగా ఉండగానే అమ్మ తాతను చూస్తుంది. కాసిం సాహెబ్తో, అమ్మ, తాతగారు వస్తున్నారు. నీవు పోయి తాతగారిని కలుసుకో, నేను వస్తున్నాను అంటుంది అమ్మ. కాసిం సాహెబ్, నువ్వు కనపడకపోతే ఇబ్బంది. నీవు వెళ్ళు, ఆ అబ్బాయికి ఏదో ఒకటి నేను చేసి వస్తా అంటాడు కాసిం. సరేలేని చేతి ఉంగరం తీసి చేతిలో పెట్టుకొని కాసిం ఒక కొట్టుకు వెళ్ళి ఒక పంపర పండు కొనుక్కురా. కానీ నా దగ్గర డబ్బులు లేవమ్మా. అసలు ఎంత అవుతుందో కనుక్కురాపో. డబ్బు లేని బేరం ఎందుకమ్మా, అదే వస్తుందిలే. కాసిం తాతగారు సమీపించబోగా కాసిం పండు కొనుక్కురావటానికి వెళ్తాడు. అమ్మ ఉంగరం తీసి తాత చేతిలో పెట్టి, నాయనా, నీకు కావాల్సిందేదో ఇది మార్చి వాడుకో, నా చేతిలో ఉన్నది ఇది.
పిల్లవాని తాత, చిన్నపిల్లవు ఎందుకమ్మా ఈ పని? అమ్మ, నా కొరకే, నా తృప్తి నాయనా. తాత, నాకివ్వటం నీ తృప్తి ఏమిటమ్మా? ప్రపంచంలో ప్రతి పని తన కోసమే చేసుకుంటున్నాడు అని నాకు తోస్తున్నది. పిల్లవాడి తాత నవ్వి, ఏం మాటలమ్మా నీకు? అమ్మ, నాకా నావా అని చెప్పు. నాకు మాట్లాడే మాటలున్నాయా? నా మాటలు గొప్పవా? పిల్లవాని తాత అర్థం చేసుకోడు. వద్దమ్మా అని చేయి పుచ్చుకొని లాగి అమ్మ చేతిలో పెట్టబోతాడు. అమ్మ, ఒకవేళ నీ మనవడు దెబ్బ తగిలి ప్రాణం కడబట్టిందంటారే, అట్లా కడబట్టి మళ్ళీ లేస్తే ఉంగరం అబ్బాయి చేతికి పెట్టు. పిల్లవాని తాత, ఇంకా ఏం బ్రతుకుతాడమ్మా పోయిన బిడ్డ. అమ్మ, పోతే సరే, ప్రాణం కడబట్టి బతుకుతే, లేకపోతే మరొక దానికి ఉపయోగించుకొని అమ్మ అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. చిదంబరావు తాతగారు కాసిం కొట్టు వద్ద నిలబడి ఉంటారు. అమ్మ వారి దగ్గరకు వెళ్ళి, తాతగారు, నేను బయటకు వెళ్ళాలి. కాసిం, ఇక లాభం లేదు, మీరు ముందు బయలుదేరండి. పొద్దు లేదు, మీరు దొప్పలపూడి దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను వెనక ఎత్తుకొస్తాను. తాతగారు, జాగ్రత్తగా రండి, పొద్దుగూకిపోయింది అని తాతగారు వెళ్ళిపోతారు. కాసింతో వారి బంధువులెవరో మాట్లాడుతూ ఉంటారు. భ్రాంతి లేనిదే బ్రహ్మ. అమ్మ బయటకు వెళ్తానని చెప్పి తాత పిల్లవాడు ఉన్న చోటకు వస్తుంది. తాతకు కొద్దిగా పిల్లవాడి చేయి కదిలినట్టుగా కనిపిస్తుంది. అది భ్రమగా అనిపిస్తుంది. పిల్లవాడు అమ్మ దగ్గరకు పోగానే రెండవ చేయి కూడా కదిలిస్తాడు. పిల్లవాని తాత పిల్లవాని కదలిక చూచి కూర్చోకపోయినా బతికినట్టుగా భావించి అమ్మ వంక చూచి అమ్మకు నమస్కారము చేసి, ఇందుకే పెద్దలు బాలవాక్యము బ్రహ్మవాక్యము అంటారు. అమ్మ, బాలవాక్యము కాదు బ్రహ్మవాక్యము అంటే. భ్రాంతి లేని వాక్యము బ్రహ్మవాక్యము. పిల్లవాని తాత, ఏమి చెబుతున్నావమ్మా మాటలు? ఆ బ్రహ్మము నీవేనేమో. అమ్మ, నేను కాదు, భ్రాంతి లేనివాడు బ్రహ్మ. నేను వెళతాను, పొద్దుగూకుతున్నది. ఆ అబ్బాయి లేస్తే ఇది పెట్టు. పిల్లవాని తాత, నీ ఊరు చెప్పమ్మా, నేను వస్తాను అంటాడు. దూరంగా నుంచున్న పోలీసులు ఇతన్ని కనిపెట్టుకొని తక్కిన పనులు చూసుకుంటున్నారు. అంతకుముందు పోలీసులకు ఇది నేరంగా తీసుకొని తాతను అరెస్టు చేసినట్టుగా, వాళ్ళ దృష్టిలో తన స్వాధీనము చేసుకున్నట్లుగా పై ఎత్తున కనిపెట్టుకునే తిరుగుతున్నారు. అమ్మ తాత దగ్గర నుంచున్నప్పుడు పోలీసులు తాత దగ్గరకు వస్తున్నారు. అమ్మ, నా దారితో నీకు పనేమిటి నాయన? నీ బిడ్డ లేస్తే. తాత, లేచినా లేవకపోయినా నీ దగ్గరకు వస్తా అమ్మా, నీవే రక్షించాలి. అమ్మ, అందరినీ రక్షించేవాడు ఒకటే నాయన. నీ మనమడికి దెబ్బ తగిలించినవాడు, పోయినాడని భ్రమను కలిగించినవాడు, కదిలించినవాడు, లేవదీసేవాడు అంతా ఒకడే నాయన. తాత, వాడేనా అమ్మా ఇందాక నీవు చెప్పిన బ్రహ్మ? భ్రాంతి లేనివాడు, వాడికి ఇవన్నీ ఎందుకో అని నా గురువుగారు అహం బ్రహ్మస్మి అని చెప్పాడమ్మా. నేను ఉపదేశమయ్యాను. నా గురువుగారు కాదర్ మస్తాను గారు. ఆయన బదులు ఇప్పుడు చక్రపాణి అనే ఆయన చెబుతున్నాడు. ఆయన అహం బ్రహ్మస్మి అనే చెబుతున్నాడు. అహం అంటే నేను, బ్రహ్మ, నేను అంటే బ్రహ్మ అయిన నేను, నేను నేనుగానే ఉన్న నేను. అహం బ్రహ్మస్మి, నేను నీవుగా ఉన్న నేను. అహంకార బ్రహ్మ అంటే రెండుగా ఉన్న స్థితి. అహంకార బ్రహ్మ, ఇక్కడ బ్రహ్మత్వము లేకపోలేదు. నేను నేనుగానే ఉన్న నేను అనే స్థితి అహం బ్రహ్మస్మి. పిల్లవాని తాత, భ్రాంతి లేనిదే బ్రహ్మ అన్నావు. ఆ మాట ఎంత బాగున్నది, మళ్ళీ వివరించి చెప్పమ్మా. నా గురువుగారు నాకు తారకం చెప్పారు, నేను పరిపూర్ణమయ్యా. మా గురువుగారు భ్రాంతి పోవాలని చెప్పేవాడు, కానీ భ్రాంతి లేనివాడు బ్రహ్మం అని చెప్పేవాడు కాదు. భ్రాంతి దేనితో పోతుందో చెప్పమ్మా. అమ్మ, చెప్పేదేముంది నాయన, సమయం వచ్చినప్పుడు భ్రాంతి చేతనే భ్రాంతి పొందుతుంది. పిల్లవాని తాత, ఇది ఎట్లాగో చెప్పమ్మా. కాసిం అమ్మ దగ్గరకు వచ్చి ఎవరో బంధువు చచ్చిపోయారు, చూచి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. పోలీసులు ఈ పిల్లవాని తాత బంధువా కాదా అనుమానిస్తూ ఎడంగానే ఉంటారు. అమ్మ, నీ మనవడి శరీరంను ఇందాకటి నుంచి గుడ్డల్లో పడుకోబెట్టుకున్నావు. లోగడ వాడు బతికి ఉన్నాడు. ప్రాణము ఉందని అనుకున్నప్పుడు శరీరాన్ని ఎంత చక్కగా పోషించావు. శరీరం అనిత్యమని తెలుసుగా. మీ గురువులు నీకు చెప్పింది అదే కదా, ఇందాకటి నుంచి ఏడ్చింది అదేగా. పిల్లవాని తాత, అమ్మ, నేను ఈ శరీరం కోసం ఏడ్చానా? అమ్మ, మరి దేని కొరకు ఏడ్చావు? తాత, విడదీస్తే కారణం చెప్పలేనమ్మా. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఏడుపు వచ్చిందో ఇప్పుడు చెప్పు అన్న సమయంలో తాతకు గండు చీమలు ముసురుకుంటాయి. వాటిని దులిపి పక్కకు నిలబడతాడు. అమ్మ, ఇప్పుడు దేనికోసం జరిగావు నాయన? కాళ్లకు కుడతాయని జరిగా. అది శరీరమేనా? శరీరమే అమ్మ. అనిత్యమైన దాన్ని కదా కుట్టినది. బాధ ఎందుకు పడ్డావు? బాధపడ్డది ఎవరు? అనిత్యమైందా నిత్యమైందా? తాత, ఆత్మ నిత్యమైంది. ఆత్మ నాకెందుకయ్యా? తెలిసేది కాదు, నాకు కనపడేది మాట్లాడేది శరీరం. తాత, నీతో శరీరం ఎందుకు మాట్లాడుతున్నది? మాట్లాడేది మనస్సు. అమ్మ, అది ఎట్లా అవుతుంది? తాత, నీవు కారణమైతే నీకు తెలుస్తుందిలే అమ్మా. ఏమిటి కారణం అంటే? మనసుకు కారణమైతేనా? కాదు కాదు, నీకు కారణం అంటేనే తెలియలేదమ్మా. ఇన్ని చెప్పావు, కారణం అంటే మా గురువుల దగ్గరకు రా, నేను చెప్పిస్తా. నేను నువ్వే గురువు అనుకుంటాలే, చెప్పు. నాకు ఆ హక్కు ఇవ్వాల నా గురువుగారు. అయినా చిన్నపిల్లవు, దక్షిణ లేదు. అమ్మ, దక్షిణ అంటే
ఆ మాట తాత వినిపించుకోకుండా, చిన్నపిల్లవు, చిన్న మాటలు కావు అమ్మ, నీవు పెద్దవాడివి, చిన్నవాడి మాటలు, మన పెద్దరికం చిన్నరికం మాటలేనా? సరే, మా కాసిం వస్తున్నాడు, ఈ రాత్రిల్లా ఇక్కడే ఉంటా, మాట్లాడుకుందాంలే తాత. తాత, నీకు లోచూపు చెప్పేదా? అమ్మ చూచేది ఉన్నది ఉన్నట్లుగా కనపడితే చాలు, లోచూపు వద్దు. కనపడేది కనపడుతున్నది, కనపడుతున్నట్లుగానే చెప్పు. ఉన్నది ఉన్నట్లుగా కనపడటమే లోచూపేమో. ఉన్నది ఉన్నట్లు అంటే ఎక్కడ ఏది ఉంటే అదే లోచూపు అంటారు. తాత, కాదమ్మా, అంతరయోగము అని ఉన్నది, ఆ దృష్టి వేరే ఉన్నది. నల్లగుడ్డులోనికి పోనిచ్చి చూస్తారు. ఇంతలో కాసిం వస్తాడు. పిల్లవాడు లేచి నెమ్మదిగా కూర్చుంటాడు. అమ్మ, అమ్మ, తాత పిల్లవాడిని ఎత్తుకో, ఈ రాత్రికి భావనారాయణ స్వామి దేవాలయంలో పడుకొని ఎవరి దారిన వాళ్ళం పోదాము. రేపు పొద్దున పొద్దుపోయే దొప్పలపూడి దగ్గర నుంచి తాతయ్య, తాతమ్మ, మన్నవ చేరతారు. తీసుకువెళ్ళిన మూటలన్నీ దొప్పలపూడి కరణంగారింట్లో పడవేసి నానా అవస్థలు పడి వెళ్తారు. నల్లకాసిం అమ్మ ఉన్న చోటికి వచ్చి, అమ్మ, పొద్దుపోయింది, ఆకలి కావటంలా, అంతా అక్కడ చేసి వచ్చాను, అన్నం తినమన్నా తినలా, చచ్చి ఏడ్చే చోట అన్నం ఎందుకు, నువ్వు ఎట్లా ఉన్నావోనని భయం వేసి తొందరగా వచ్చానమ్మా. అమ్మ, నాకు అన్నం వద్దు కానీ తాతను తీసుకొని పిల్లవాడికి ఈ రాత్రికి కాసిన పాలు ఇప్పించి ఎక్కడైనా పడుకుందాం. నల్లకాసిం, గుళ్ళో పడుకుందామా అమ్మ? ఎక్కడైనా సరే, నీ ఇష్టం. తాత అందుకొని, ఇందాకనే అన్నావుగా అమ్మ గుళ్ళో పడుకుందామని. ఏదో అవే అనేకం అనుకుంటాము, అనుకున్న వల్ల జరుగుతాయా? శరీరాన్ని పారేయాలని నీవు ఎంత ప్రయత్నం చేసినా ఆ వసతి దొరకలేదు. నీకు ఇందాక ఆ వసతి దొరక్కపోవటం మంచిదేగా. అయినా ఎవరైనా డాక్టర్లు చూస్తే పారవేయనిచ్చేవాళ్ళు కాదేమోలే, ప్రాణం ఉన్నదిగా అని. తాత, అందరూ పోయినాడు అన్నారుగా అమ్మా ఇందాక, నాకు అట్లాగే ఉంది, శ్వాస లేదు. ప్రాణం అంటే శ్వాసే కాదు, శ్వాస ఆగి కూడా బతకవచ్చు తాత, అది ఒక యోగులకే సాధ్యమన్నారు మా గురువుగారు. మీ గురువుగారు ప్రాణం అంటే ఎక్కడ ఉండేదో చెప్పారా? నాకు చెప్పలేదు, కానీ నాకు ఒకటి తోస్తున్నదమ్మా. పొద్దుపోయిందమ్మా, అక్కడ మాట్లాడుకోవచ్చు, వెళ్దాం పదండి అని అమ్మను ఎత్తుకోబోతాడు. నన్ను వద్దులే, ఆ అబ్బాయిని ఎత్తుకో. ఏ అబ్బాయి అమ్మా? ఇందాక చచ్చిపోయాడు అనుకోలా, ఆ అబ్బాయి పోలేదు, ప్రాణం దిమ్మ పట్టింది. కాసిం, కాదమ్మా, నేను చూచాను, పోయినట్టే ఉంది. అమ్మ, అదేగా, ఉన్నది లేనట్టు కనపడటమే భ్రాంతి అంటారు. ఏదోలే అమ్మ, తర్వాత మాట్లాడదాం, నీకు చాలా చెప్పాలనిపిస్తున్నది, భక్తిగల పిల్లవయ్యేటట్లు ఉన్నావు. తన మూలం మిదం జగత్. పిల్లవాడిని కాసిం భుజాన వేసుకుంటాడు. అందరూ కలిసి బయలుదేరి గుడికి వెళ్తుండగా హోటల్ కనపడుతుంది. ఎవరికి కావాల్సిన వారు తీసుకుంటారు. పిల్లవానికి పాలు ఇప్పిస్తారు. అందరూ కలిసి భావనారాయణ స్వామి గుడి దగ్గరకు చేరతారు. గుళ్ళోకి వెళ్ళి కాసిం పిల్లవాడు నిద్రపోతారు. అమ్మ, ముసలి తాత మెలకువగా ఉంటారు. అమ్మ, నీకు ఇందాక చెప్పిన కదా అంతర్యోగం అంటే అర్థం కాలేదా? కాలేదు నాయనా. బయల్లో బయలు, ఇది ఉత్త బట్ట బయలు అనుభవమే పరిపూర్ణము అని మా గురువుగారు చెప్పారు. 2 రూపాయలతో పరిపూర్ణం చేశారమ్మా ఆ నాయన. అమ్మ, ఇంతకు నాకేమి చెబుతున్నావు? ఇందాక నాకు చెప్పేటప్పుడు అన్నీ నీకోసమేనన్నావు. అదేమిటమ్మా, చెప్పు నీ భావము. తాత, నీవు అన్నము ఎవరి కోసము తింటున్నావు? నేను లోగడ అన్నం మానేస్తే మా ముసిల్ది ఏడ్చింది, అందుకని తింటున్నా. గుణములు చస్తాయి కదా అని అన్నం మానేద్దాం అనుకున్నాను. లోగడ అన్నం తింటూ మానేసావు గనక ఏడ్చింది. తల్లి తండ్రి అలవాటు చేశారు గనక తింటున్నావు. అమ్మ, నీవు ఆమె చేత పెట్టించుకొని తినడం అలవాటు చేశావు కనుక ఏడ్చింది. అన్నము సంగతి సరేలే, పెళ్ళి ఎవరి కోసము చేసుకున్నావు? అది తల్లి తండ్రి చేశారమ్మా. ఆ చేసింది ఒప్పుకోవటము నీ తృప్తేగా. అవును. తర్వాత భార్యతో అవసరాలు నీ అవసరమా, వాళ్ళ అవసరమా? చిన్నపిల్లకు ఏం మాటలమ్మా? పెద్దవాడికి చిన్నపిల్లతో ఏమి ఆలోచనలు నాయనా? నీవు చిన్నపిల్లలాగా లేవమ్మా. నీకు పెద్దరికం ఉన్నదా? సరేలే, నీకు నేనేదో భక్తి మాటలు చెబుదాము అనుకున్నాను. భక్తి లేని భక్తి మాటలు ఇట్లాగే ఉంటాయి. సరేలే అమ్మాయి, అసలు మాట పోగొట్టావే. నిన్న పిల్లోడి దగ్గర చెప్పిన మాటలు చెప్పు, బాగుండయి. అదేగా చెప్పేది, ఇంత చిన్న పిల్లకు ఎందుకని కోపడితివే? నేను వాటికి కోపడ్డానా నిన్ను? నీ మాటలకు కానీ ఏదైనా జన్మ కడతేరే మాటలు చెప్పు. కడతేరేవి మాటలు కావు. తత్వాలు చెప్తావా చెప్పు. నీదో తత్వం, నాదో తత్వం. తాత, ఆ మాట చెప్పమ్మ, సాయంకాలం చెప్పినవి. అమ్మ, ఏం లేదు నాయన, ఏది చేసినా తన తృప్తి కొరకే చేస్తాడు. నీకు నచ్చితే విను, లేకపోతే లేదు. నా అభిప్రాయం చెబుతాను. తాత, చెప్పమ్మా చెప్పు. నా బిడ్డకు ఆపదొస్తే కనిపెట్టు కూర్చున్నావు. మర్చిపోయినా ఆ ఉంగరం ఇవ్వమంటావా? అమ్మ, ఇవ్వటానికి ఇవ్వలేదు, అది ఇవ్వటం నా తృప్తి. ఏది చేసినా ఆఖరుకు మేలు చేసినా, కీడు చేసినా, దగ్గరకు తీసినా, ముద్దు పెట్టుకున్నా, తిన్నా తినకపోయినా, అలిగి పడుకున్నా అన్నీ నా తృప్తికే చేస్తాడు. ప్రేమించినా ద్వేషించినా ప్రతీది తను తప్ప మరొకటి లేదు.
పెద్దలు ధనమూలం మిదం జగత్తు అన్నారు, కానీ కాదు, తనమూలం మిదం జగత్తు. అంటే తనే ధనమనినేమో. ధనమంటే డబ్బులే కాదు నా ఉద్దేశం. తను ఉండి కొన్ని వస్తువులు కావాలంటే డబ్బు అవసరమైనది. తను ఉండి వస్తువులుంటే ధనముతో పని లేకుండా సరిపోతుంది. ధనముండి వస్తువులు లేకపోతే జరగదు. 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకొని బజారుకు వెళ్ళినా కావలసిన వస్తువు లేనప్పుడు 1,00,000 రూపాయలకు విలువ లేదు. నా దృష్టిలో వస్తువే ధనం కానీ, అనగా మనకు కావలసినది. వస్తువే ధనం, ధనమే వస్తువు, వాటికి భిన్నం లేదు. ధనమూలం మిదం జగత్తనే శృతి ప్రమాణం మాత్రం కాదు. ఎవరో అవసరానికి డబ్బు లేనివాడు వాడిన మాట అది. రజ్జు సర్ప భ్రాంతి. తాత నీ మాటలు చాలా బాగున్నాయమ్మాయి. అన్నీ బాగున్నాయి కానీ బాగుండందేదో చూపించు. ఇందాక ఏం మాటలు ఆ మాట అన్నావుగా. మాటలు కాదమ్మా, చిన్నపిల్లకు పెద్ద మాటలు ఎందుకు అన్నాను. ఇప్పుడు ఈ మాటలన్నీ చిన్నపిల్లకు తగినవేనా? కాదు, అది ఆలోచనగానే ఉన్నది. ఇవన్నీ విన్న తర్వాత నీవేమిటో అనిపిస్తున్నది. మా గురువుగారు వాడిన మాట ఒక మాట వాడావు. ఏమిటా మాట? శృతి అనే మాట వారు ప్రతిసారి వాడేవారు. ఇంకో రెండో ముక్క కూడా ఉందమ్మా, రజ్జు సర్ప భ్రాంతి అనేవారు. అంటే నీకు అర్థమైందా అమ్మా? కాలేదు నాయన. అంటే తాడును చూచి పాము అనుకోవటం, పామును చూచి తాడనుకోరు. భ్రమ అనేది రెండు వైపులా కలిగించవచ్చు కదా. కాదమ్మా, మా గురువుగారు చెప్పింది తాడును చూచి పామనే ననుకో. ఈ ప్రపంచం అంటే జగత్తు ఒకటైతే ఒకటిగా చూస్తున్నామన్నాడు. ఇది ఎప్పుడూ ఉండేది కాదు. లేనిది లేనిదాన్ని ఉన్నదనుకోవటం స్వప్నం మాదిరి. నాకు అర్థం కావటంలా తాత, వివరించి చెప్పు. చిన్నపిల్లవు కాదు, నీకు అర్థం కాదులే. పోనీ అర్థం అయ్యేటట్లు చెప్పు. చీకట్లో తాడుందనుకో, దాని మెలికలు చూచి పాముని భ్రమపడతాడు. చీకటి భ్రమ లాంటిది. అమ్మ దీపం తెస్తే ఏమైంది? అది జ్ఞానం లాంటిది. భ్రమ పోయింది కదా. అసలు భ్రమ, తాడు, పాము రెండు తెలిసిన వాడికేగా కలిగేది. అచ్చగా తాడు తెలిసినా లేదు, అచ్చగా పాము ఒకటే తెలిసినా లేదు. పసిపిల్లవాని ముందు పాము పరిగెత్తుకొచ్చింది. వాడు పామును పెట్టి ఆడుకుంటున్నాడు. వాడే తాడు పట్టి ఆడుకుంటాడు. ఏమీ తెలియదు అనుకుందామా. వస్తువు కనబడితే చేత్తో పట్టుకోవటము తెలుసు. అది ఎటుపోతుంటే అటు పారాడటం తెలుసు. కరుస్తుందని అపాయమని మాత్రం తెలియదు. అప్పుడు వాడికి తెలివి ఉన్నదా లేదా? పెద్దవారిలో కూడా కొన్ని జంతువుల యొక్క ఉపయోగం, వాటి లక్షణం తెలియని వారు ఉన్నారు. వారికి భయం కానీ భ్రాంతి కానీ లేదు. భ్రాంతి అంటే మమకారము, భ్రమ అంటే ఊహించటము. అది ఎట్లా అంటే తాడును చూసి పాము అనుకోవటం అన్నారే, అది భ్రమేగా. భ్రమ అంటే ప్రేమించటమా, ఊహించటమా? లేక భ్రమ అనేదానికి మాయా అని కూడా వస్తుందా? లేకపోతే తాడు యందు పామును ఆరోపించినట్లుగా జగత్తు సత్యం అనుకుంటున్నాము. బ్రహ్మే సత్యము కానీ జగత్తు మిథ్య అను ఈ వాక్యాన్ని ఆధారము చేసుకొని అంటున్నారు. రెంటికి ఒకదానికొకటి సంబంధం ఉన్నదల్లా అవినాభావ సంబంధం అంటారు. పైన చెప్పిన రజ్జువును సర్పముగా చూచింది నా భావం, భయపడ్డది నా భావం, దీపం తెచ్చింది నా భావం, కాదనుకున్నది నా భావం, సర్వం నా భావం. అంతా నా భావం అంటే అంతా ఆ భావంలోదే. ఆ భావమే భావానికి ఆధారమే, భావాభావ సహితమే ఈ ప్రభావం అంతా. దీనికి రహితము లేదు, అంతా సహితమే. అందుకే అవినాభావ సంబంధము అంటే నాభావ సంబంధము అని. అంటే కనపడేవి. నా భావం అంటే కనపడే వాటిని ఊహించేది. ఊహను బట్టి సంబంధం, తను చూసేదాన్ని బట్టి కనపడుతుంది. తాత నాకు అర్థం కాలేదమ్మా, ఈ గొడవలు తెలియవు. ఆ గురువు చెప్పిన ముక్కలే కానీ మహావాక్యాలు చెప్పారు. అమ్మ ఏమిటా మహావాక్యాలు? అంటే వాక్యార్థం అంటారు. అమ్మ వాక్యార్థము అంటే వాక్యాలకు అర్థమా? ప్రతి వాక్యానికి ఉందిగా అర్థం. తాత లేదమ్మా, మహావాక్యాలకు అర్థం. ఇవన్నీ అయినాకనే పరిపూర్ణం చెప్పేది. ముందు తారకం, సాంఖ్యం, అమనస్క స్థితి. అమ్మ అమనస్క స్థితి పరిపూర్ణమా? కాదు కాదు, దేనికదే అయినప్పుడు అది పరిపూర్ణం ఎట్లా అవుతుంది? నీకు చెప్పినా తెలియదమ్మా. ఎందుకో నీతో మా గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిస్తా. నేను నిన్నిప్పుడు అడిగానా? నీకేదో చెప్పబుద్ధి పుడుతున్నదమ్మా, భక్తిగల పిల్లవు అన్నావు. తాత నీవు శ్రద్ధగా వినటం లేదు, అర్థం కావటం లేదు, నీకు తలకాయ లేదు. ఇంతలో పిల్లవాడు లేచి నేను అమ్మ దగ్గరకు పోతా అని ఏడుస్తున్నాడు. ఇంతలో తాత, నాయన మీ అమ్మ లేరుగా, చచ్చిపోయింది. పిల్లవాడు బాగా మెళకువరాగా కళ్ళు నలుచుకుంటూ ఉంగరం ఇచ్చిన అమ్మ కావాలి అంటాడు. తాత ఆ అమ్మాయి ఇక్కడే ఉంది నాయన. తాత ఈ మాట అనేలోగా పిల్లవాడు లేచి వచ్చి అమ్మ గొంతు వాటేసుకొని అమ్మా అని పెద్దగా అరిచి ప్రాణం విడుస్తాడు. తాత ఇదేమి అన్యాయం తల్లి, ఇదేమైనా ప్రయోగమా? రైల్లో కూడా నీవు ఎక్కినప్పటి నుంచి అన్నీ ఆపదలే. పోయినవాడు మళ్ళీ బ్రతకటం ఏమిటి? ఏదో భక్తిగల పిల్లవని బోధ చేద్దామని కూడబెట్టుకొచ్చా. అసలు నీవు ఎవరమ్మా? అమ్మ నేను వాడమ్మని అని గొంతు వాటేసుకొని ఉన్న చేతులు విడదీసి
పిల్లవాడిని తీసి కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటే అమ్మ కాళ్ళ కంటే పిల్లవాని కాళ్ళు పెద్దగా ఉంటాయి. అమ్మ కన్నా పిల్లవాడిది పెద్ద వయస్సు. లయకారిణి. తాత పెద్దగా ఏడవటం విని కాసిం లేస్తాడు. కాసిం నిప్పుబెట్టి గీసి అమ్మ కాళ్ళ మీద ఉన్న పిల్లవాడిని చూచి వాణ్ణి లేవదీయబోగా అమ్మ కాళ్లకు కరుచుకొని శవం పైకి లేవదు. కాసిం బాధపడుతూ, ఇదేమి అన్యాయం, ఈ పిల్లవాడిని తీసుకొచ్చి ఎందుకయ్యా తాత అమ్మ కాళ్ళ మీద పడవేశావు? చిన్నపిల్లని తెలియదు, బుద్ధి లేదు, అసలే వాళ్ళు అన్నీ దెబ్బలు తిని ఉన్నారు. జరిగిందంతా నల్ల కాసింతో తాత చెబుతాడు. కాసిం, ఇదంతా ఏదో మాయగా ఉన్నది. అమ్మను వదిలిపెట్టకుండా నీ వస్తున్నావా? నిన్ను అమ్మ వదిలిపెట్టకుండా వస్తున్నదా? రైల్లో పరిచయమేనా? అదివరకు ఏమైనా పరిచయం ఉన్నదా? ఈ ఉంగరం చూస్తుంటే నాకు అనుమానంగా ఉన్నది. లోగా అమ్మడిది చాలా సొమ్ము పోయినట్లుగా విన్నాను. ఇట్లా నీకు లోగడ ఏమైనా వస్తువులు ఇచ్చినదా? తాత, సరే బాగా ఉంది. ఆ అమ్మాయి ముఖం నేను ఇదే చూడటం. రైల్లో మీరు ఎక్కింది కూడా చూడలా. నా గొడవలో నేనున్నా. కాసిం, సరే అయిందేమో అయింది. ఇప్పుడు ఏం జరగాలి? ఎందుకమ్మా నీకు ఈ పంపకం? తెల్లవార వచ్చింది. అది నా పెంపకం. ఈ పిల్లవాడి సంగతి ఏం చెయ్యాలి? తెల్లవార వచ్చింది. ఆ అర్చకులు వస్తే ఊరుకోరు. ఇక్కడ పీనుగులు పెట్టకూడదు. అమ్మ, పీనుగులను పెట్టవలసింది ఇక్కడే. వాడెంత ధన్యుడో, దేవుళ్ళో లయమైపోయాడు. లేకపోతే దేవాలయంలో పోడు. తాత, ప్రాణం పోవటమే లయం కావటమా? ఇంకా అనయం. నీ ఒళ్ళో పోయినాడు కనుక నీలో లయమైపోయినాడు అనలేదు. కాలేదని ఎవరన్నారు? అయితే నువ్వే ప్రాణం తీసావా? ఎందుకు తీయకూడదు? ఇచ్చినవాడు తీస్తాడు. నీవు ఇవ్వలేదుగా, నేను తీయలేదుగా. నీవే తీశావు, నేనే ఇచ్చా. రెండూ మనం కాదు. ఇన్ని మహావాక్యాలు నేర్చుకొని పరిపూర్ణ అమ్మాయిగా తోచాను, వాడికి అమ్మగా తోచాను. నీకు ఇట్లా తోచడానికి ఏది కారణమో? మొదట్లో రైల్లో పిల్లవాడికి తగిలిన దెబ్బకు, తర్వాత రక్షణకు, ఇప్పుడు అమ్మగా గుర్తించి ప్రాణము విడటానికి ఆసక్తే కారణము. సరేలే అమ్మా, మా దారేదో చెయ్యి. నేనేం చేస్తాను? అమ్మాయిని మా కాసింను అడుగు. చుట్టదాగబోయిన కాసిం లోనికి వస్తాడు. బండి మాట్లాడదాం అనుకుంటే దొరకలేదు. ఎత్తుకెళ్తా పదమ్మా. అమ్మ, ఈ పిల్లవాడిని తాతను ఇక్కడ నుంచి దాటవేసి వెళ్దాము. నీకెందుకమ్మా ఈ తాతతో పిల్లవాడితో ఏమి సంబంధం? నీతో నాకేమి సంబంధమో వాళ్లతో అదే సంబంధం. పిల్లవాడిని లేవదీసి భుజాన వేసుకుంటుంది. కాసిం ఆశ్చర్యపడి, పిల్లవాడిని ఇంతసేపు కాళ్ళ మీద ఎట్లా పడుకోబెట్టుకున్నావమ్మా? బరువు పుట్టలేదా? నేను తీస్తే రాలేదే. నీకెట్లా లేచాడు? భుజం మీద ఉన్న పిల్లవాడిని తీసి అమ్మకు బరువు లేనట్టు తేలిగ్గా ఉంటుంది. ప్రాణం ఉన్న పిల్లవాడిలా కింద పడుకోబెట్టబోలోగా అమ్మ కాసిం చేతిలోని పిల్లవాడిని లాక్కొని అమ్మ భుజాన వేసుకొని ఆలస్యం చేయకుండా నా వెనక రండి అని గబగబా వెడుతుండగా కాసింకు అమ్మ రంగమ్మ పోలికలు కనిపిస్తున్నాయి. మనస్సులో సంవత్సరీకాలని ఇంటికి వస్తున్నావా అనుకొని మళ్ళీ అమ్మాయి రంగమ్మ తల్లిగా కనపడటం ఏమిటి? నా భ్రమ నిజంగా కనపడుతున్నదా అని అనుకొని, తాత బయలుదేరి అమ్మాయి గారు ముందుకు వెళ్తున్నారు. చేతిలో పార కూడా లేదు. ఏం చేస్తుందో చూద్దాం పద. ఇంటికి వెళ్తే ఏమంటారో తాతగారికి చెబుదామా అన్న రాఘవరావు గారిలా చాలా అల్లరి పని చేస్తూ ఉంటుంది అని ఇవన్నీ తాతకు వినపడేటట్లు అని, తాత ఇంతకన్నా అమ్మాయి గారిని వదిలిపెడతావా? తాత, అసలు ఇదేంటో నాకంతా భయంగా ఉన్నదయ్యా. ఒకదానికొకటి సంబంధం లేని పనులు జరుగుతున్నాయి. ఈ మధ్య బాపట్లలో మా అన్న బావమరిదికి ఇట్లాగే ఒక అమ్మాయి కనపడి ఆ అమ్మాయి ద్వారా కొంత రక్షణ జరిగినట్లు, ఒకరిద్దరితో అతను చెప్పి గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. ఆ కథ వినేటప్పుడు మాత్రం నేను కూడా అట్లా జరిగితే బాగుండును అనుకున్నా. ఈ అమ్మాయిని మాత్రం చెప్పలేను. ఇందాక నీవు అన్నావే, లోగడ నీకేమైనా పరిచయం ఉన్నదా? చాలా బంగారం పోయిందని. ఈ ఉంగరం మాదిరిగానే అవి. ఉంగరం చూస్తే అనుమానం వస్తుందేమోనని అన్నావు. ఆ వస్తువులు ఎక్కడికి పోయినాయో, ఆ తాత ఎవరో అది కూడా విచారించుకో. కాసిం, కానీ అవన్నీ తర్వాత చూద్దాం. ఇది గడిచి ముందు మన్నం వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం. ఆ పిల్లవాడిని ఏం చేస్తుందో తీసుకెళ్ళి తన్ను ఎత్తుకుండే ఈడులో తను అందరినీ ఎత్తుకుంటానంటుంది. అందరినీ కాకుండా పీనుగలను ఎత్తుకుంటుంది. అమ్మాయి గారి జన్మే వేరుగా ఉంది. ఆ తండ్రి అసలు ధర్మరాజు లాంటి వాడు, తల్లి మహా ఇల్లాలు అంటూ గబగబా నడుస్తారు. దూరంగా కనపడుతున్న అమ్మ కనపడదు. చెట్లు చాటేమోటే అనుకుంటారు. అమ్మ ముందు వెళ్ళి 1000 లింగాలు కట్టిన చోట్లకి మొదట అమ్మ తెనాల నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడ దిగిందో అప్పుడు అక్కడ దేవస్థానము లేదు, అంతా పొలం. పిల్లవాడిని తీసుకెళ్ళి పడుకోబెట్టి వెనక్కు తిరిగి ఎవరైనా పార తీసుకొస్తున్నారేమోనని చూడగా అక్కడే పార ఉండును. ఎవరో ఒక మనిషి అక్కడ పార పెట్టి పోతాడు. ఆ పార తీసుకొని అమ్మ గుంట తీయటం ప్రారంభం చేస్తుంది. 3 పారలు వేసి పిల్లవాని వంక చూస్తూ కూర్చుంటుంది. కాసిం తాతగారుల మాటలు అమ్మకు వినిపిస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళ అమ్మ వంక చూడరు. కనపడడం లేదని తహతహలాడతారు. అమ్మ ఆ 3 పారల పొడుగున పిల్లవాడిని పడుకోబెడుతుంది. ఆ పొడుగు పిల్లవానికి సరిపోయి ఉంటుంది.
ఆ చోటను ప్రస్తుతం ఇప్పుడు భ్రమరాంబాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం ఉన్నది. అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి, కాసిం నేను ఇక్కడ ఉంటా, పిల్లవాడిని ఏం చెయ్యాలో అది చేసి రండి. తాత ఉంగరం తీసావా అమ్మా? ఉంగరం తీయను, కావాలంటే అడుగు, నీకేదైనా ఇస్తాను. ఉంగరం వృధా పోవటం ఎందుకు, మట్టిలో కలిసిపోయేదేగా, మీకెందుకు, మీరు పొండి. అంత అల్లారు ముద్దుగా పెంచిన శరీరం మట్టిలో కలిస్తే లేని బాధ ఉంగరానికి ఏమొచ్చింది? ఆ రకం ఉంగరాన్ని చేయించగలం, ఆ రకం అబ్బాయిని చేయించలేం. మాటే కానీ ఆ రకం ఉంగరం మాత్రం చేయించగలమా? పొండి ముందు పిల్లవాడి దగ్గరకు. కాసిం పిల్లవాడిపై మట్టి కప్పుతారా, ఏం చేస్తారో అది చేసిరండి ఇద్దరూ వెళ్ళి. కాసిం ఎందుకు ఆ పిల్లవాడి మీద మట్టి కప్పవాలంటే భయంగా ఉన్నది. నిన్ను చూసినా నీతో మాట్లాడాలన్నా కూడా భీతిగానే ఉన్నది. అమ్మ నీకెట్లా కనపడుతున్నాను కాసిం? ఎట్లా లేదమ్మా, అమ్మాయిగానే ఉన్నావు. మరి భయం ఎందుకు? నీ పనులు చూస్తే భయంగా ఉన్నాయి. ఇంతకు నాతో మాట్లాడతారా, అక్కడికి పోతారా? తాత నీ మాట చెప్పు. నేను పోతానమ్మా, నీవు కూడా ఉండు. బయలుదేరి తాత అమ్మ కాసిం వెళ్తారు. పిల్లవానికి 10 గజాల దూరంలో ఉండగానే తాతకు పెద్ద వాంతి విరోచనమై స్పృహ తప్పి పడిపోతాడు. నల్లకాసిం భయపడి, రానే వచ్చిందమ్మా కలరా, ఆ పిల్లవాడిని కూడా అదే ఎత్తుకెళ్ళిందేమో. అమ్మ ఏదో ఒకటి ఎత్తుకెళ్ళిందిలే. అమ్మ తాత తాత అని పిలుస్తుంది. అమ్మ గొంతుకు తాతకు ఎక్కడో వినబడ్డట్టుగా ఉంది. ఓపిక లేని చేతులు రెండు ఒక చోట కలుపుతాడు. అదే నమస్కారము. పెదములు కదిలించి 3 సార్లు అమ్మా అమ్మ అని కళ్ళు తెరిచి, మా గురువు చెప్పిన ఆ మనస్కం నువ్వేనా, ముందు గుర్తించక పొరపడ్డా అని ప్రాణములు విడుస్తాడు. చేతులు దండం పెట్టినట్లే ఉన్నాయి. కన్నులు అమ్మ వంకే చూస్తూ ఉంటాయి. మనస్సే కాకుండా శరీరం కూడా అమ్మలో లయమైనట్లుగా ఉంటుంది. కాసిం ఇది చూచి, అమ్మా నీవు గుంటూరు మస్తానయ్య అనుకొని దగ్గరకు వచ్చి మస్తానయ్య అద్దం విసిరేస్తే చుక్కాని అయినట్లు నడకంతా చుక్కానిగా ఉన్నదమ్మా అని మస్తానంటూ ధ్యానం చేసి, ధైర్యం ఇయ్యమ్మా, ఈ ముసలోడిని పిల్లోడిని ఏం చేయమంటావు? చిన్నపిల్లైనా అమ్మాయి గారి గురించి ఏం భయం లేదులే, పెద్దవారి కంటే ధైర్యం ఉన్నది. అమ్మాయినే మస్తానయ్య అనుకుంటూ మళ్ళీ ఇట్లా అనుకుంటానేమిటి? అమ్మ కాసిం ఏమిటి ఆలోచిస్తున్నావు? మనం ఇందులో ఇరుక్కున్నాం. ధైర్యం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న పని చేసే వెళదాం. కాసిం ధైర్యం అనే మాట అంటున్నావు, నేను నీతో ఏమైనా అన్నానా? నాలోగినగా అనుకున్నది. అమ్మ నీవు అనుకున్నావని నేను అనలేదు, నాకు తోచి నేను అంటున్నాను. ఇంతకు వీళ్ళని ఏదో ఒకటి చేసి వెళ్దాము. నేను పిల్లవాడికి మట్టి కప్పి వస్తాను, నీవు తాతకు మట్టి వేసేయి. తాతకు కూడా నేను కాస్త మట్టి వేస్తాలే అని గుప్పెడు మట్టి తాత మీద వేసి, పోదాంరా ఇద్దరం కలిసి పోదాం. ఇద్దరు పిల్లవాని దగ్గరకు వెళ్తారు. కరణీకం. కాసింకు ఆ పిల్లవాడిని సమీపించగానే ఆ పిల్లవాడు ఎక్కడో ఉయ్యాల ఊగుతున్నట్లుగా, ఒక చక్కని ముత్తైదు ఉయ్యాల ఊగుతున్నట్టు కనపడుతుంది. కాసిం ఉలిక్కిపడి పరిశీలించి చూస్తాడు. ఆ దృశ్యం పోయి మామూలుగానే ఉంటుంది. ఈ పిల్లవాడు అప్పుడే అటువంటి చోట పుట్టాడా అమ్మా, పుడతాడా? అమ్మ ఏమో, నాకేమి తెలుసు. ఏమో, ఇన్ని చేస్తున్నావు పొడుముకాయలా. అమ్మ పారదీసి కాసింతో, పార తీసుకో, మట్టి పోద్దాం. నువ్వే పోయమ్మా, చిన్నపిల్లలు పోయొచ్చా? నువ్వు ఈయన్ని ఎట్లా చేశావు? చిన్నపిల్లలు చేసే పనేనా? ఇప్పుడు తెలుసుకున్నా చేయకూడదని పొడుముకాయల్ని. కోపం వచ్చిందా అమ్మ? వద్దులే అమ్మ, ఎట్లా చేస్తావో చూద్దామని అన్నాలే అంటూ పార తీసుకొని పిల్లవాడి మీద మట్టి పోస్తుండగానే నుంచున్న అమ్మ నుంచున్నట్లుగా రోడ్డు మీదకు వస్తుంది. కాసిం అమ్మ వెనుక నుంచున్నదని అనుకుంటాడు. మట్టి పోసి వెనక్కి తిరిగి చూడగానే అమ్మ కనపడదు. కాసింకి అంతకు ముందు ఉన్న భయము పోయి పిల్లవాడు పోయాడు, మట్టి కప్పుతున్నాను అనుకోడు, ఏదో పొలం వెళ్ళి వస్తున్నాను అనుకుంటాడు. అతనికి ఏమీ తోచదు. తల వంచుకొని అమ్మ నుంచున్న ప్రదేశం వద్దకు వచ్చి అమ్మను యథాగుండెపడి చూస్తూ ఉంటాడు. అమ్మ వెళదామా ఇంటికి అంటుంది. మరిచేపోయినా, తాత ఉన్నాడుగా, మట్టి కప్పి వస్తా. ఏం ధైర్యంగా మట్టి కప్పుతావా నే లేకపోయినా? ఎంతమందినైనా ఈ రోజు నుండి కప్పివేస్తా, నీ దయ ఉంటే అని తలవని తలంపుగా అనుచు, నా దయ ఏమిటి, నీకు ధైర్యం వచ్చే రోజు వచ్చింది. నాకు ధైర్యం కొరకేగా అమ్మా నాకు ఈ పని చేసి వదిలిపెట్టావు. ఎక్కడ వదిలిపెట్టాను? మీ నాన్నగారు ఎప్పుడూ నట్టింట పుట్టి ముంచటం అంటారు, అట్లాగే నీవు నన్ను చేశావుగా. మళ్ళీ అను. ఏదోలే అమ్మా, ఎందుకు ఆ ముచ్చట నీకెందుకు ఉపయోగపడ్డది? పార చేతికిచ్చి తప్పించుకుంటేను అదేనా నీ ధైర్యానికి కారణం? ఏ ఆధారం లేనప్పుడు ధైర్యం దానంతటి అదే వస్తుందిరా. ఆ ధైర్యమే ధైర్యానికి ఆధారం. నేను ఇక్కడ కూర్చుంటాను, ఆ పని కూడా పూర్తి చేసిరా, పోదాం. తెల్లవారిపోయింది, మనుషులు తిరుగుతున్నారు. మట్టి పోసి త్వరగా వెళ్ళిపోదాం. అమ్మ, ఆ పొలాల్లో ఎవరో మనిషి కనపడుతున్నాడు, పిలిచి 1 రూపాయి ఇచ్చి మట్టి పోయమని చెప్పు, మనం పోదాం. కాసిం నా దగ్గర రూపాయిన్నరే ఉన్నది, 2 రూపాయలకు కూడా పోస్తాడో పోయాడో. అయినా అమ్మ పిలిచిరా, చేతులతో చప్పట్లు కొట్టి పిలుస్తాడు. ఆ అబ్బాయి చేలో నుంచి చెయ్యి ఎత్తుతాడు. కాసిం చెయ్యి ఊపగానే ఆ అబ్బాయి వస్తాడు. అమ్మ కాసింతో, ఆ అబ్బాయి రైతల్లే ఉన్నాడు, మట్టి నువ్వు పోయని చెప్పుకు, పోయించమని చెప్తుంది.
ఆ అబ్బాయి దగ్గరకు వస్తాడు. కాసిం పకపకా నవ్వి, సరేలే అమ్మా, మా అమ్మ కరణీకం చేస్తే బాగుండును అని అంటారు. ఎటూ చేస్తాగా. కాసిం, నువ్వు కాదుగా అమ్మా, అన్నయ్య చేసేది. నేనే చేస్తాలే, కరణాన్ని అనిపించుకోను కానీ కరణీకం చేస్తా. చెయ్యమ్మా చెయ్యి. రంగమ్మ తల్లి కడుపు చల్లగా, భూమి మీద 10 కాలాల పాటు చల్లగా ఉంటే అంతే చాలు. ఆ పుటకే ఆవిరి, చల్లదనం ఏమున్నది? నీ పుటకేనా? అందరి పుటక ఆవిరేనా? పుట్టడానికి కారణం అకారణం. కారణాలు చూస్తే మాత్రం ప్రతి జన్మకు ఆవిరే కనపడుతుంది. కాసిం, అంతేగా అమ్మ, మా అమ్మ హనుమంతయ్య గారు మాదిరిగా ఆయన పెద్దవాడయ్యేసరికి తయారవుతుంది. భుజం మీద కర్ర పెట్టుకొని చేతిలో ఉన్న రైతు దగ్గరకు వస్తాడు. కాసిం ఎరిగిన వాడే. ఆ అమ్మాయికి రాత్రి కూడా అన్నం పెట్టించలేదు, పొద్దెక్కుతున్నది. నాకు ఒక సహాయం చెయ్యి. రైతు, ఏమిటి, అన్నం పెట్టించమంటావా? ఎబ్బే కాదు, రాత్రి ఎవరో ముసలివాడు ఇక్కడ పోయాడు. అమ్మాయిని తీసుకొని నేను త్వరగా వెళ్ళాలి. ఆ ముసలివాడి మీద దోసుడు మట్టి పోయించు నాయనా అని 1 రూపాయి తీసి చేతిలో పెట్టబోతాడు. ఆ ₹1/2 కూడా ఇవ్వు అని అమ్మ అంటుంది. అసలు ఏమీ వద్దంటాడు ఆ రైతు. అమ్మ, నాకు పోయించవలసిన బాధ్యత ఉన్నది, తీసుకొనాయనా. అయితే ఇంకొకటి, ఇది నీకు కాదు, ఇది నాకు కాదు. నాకు అనుకున్నది మట్టి అనుకో, ముసలివాడింతో నీవు అంతే. రైతు పకపకా నవ్వి, నా పని కూడా అంతేనా ఏంటి? కాదు నాయనా, ప్రేమకు ఇద్దరు ఒకటే అన్న. అతని పేరుతో ఈ ₹1.5 ఏదన్నా చేయించు, ఇచ్చేసేయి. కాసిం, నీ దగ్గర ఉన్నది అదేగా. రైతు సరేనని ఆ ₹1.5 తీసుకొని పోయి రండమ్మా అని అమ్మ చెక్కిళ్ళు పుచ్చుకొని ముద్దు పెట్టుకుంటాడు. అమ్మ, కాసిం 10 గజాల దూరం పోగానే రైతు పరిగెత్తుకొని వచ్చి ఒక పావలా తీసి కాసిం చేతికి ఇచ్చి, అమ్మాయికి దొప్పల పొడిలో ఏదైనా కొనిపెట్టు అంటాడు. ఆ ముసలి తాత ఉన్న చోటు ఇప్పుడు గరుత్మంతుడు ఉన్న చోటు. సరేనని కాసిం తీసుకొని జేబులో వేసుకుంటాడు. కొనుక్కు తింటమే కాదు నాయన, ఏది బుద్ధి పుడితే అది చేస్తా. మీరు చేసిన పనే నేను చేయొచ్చు అని అమ్మ అంటుంది. రైతు నవ్వు ముఖంతో, మహా చురుకైన పిల్ల అంటూ అమ్మ వీపు తడతాడు. ఆ రైతు పేరు డేగల కోటయ్య. రైతు వెళ్ళిపోతాడు. కాసిం అమ్మను ఎత్తుకొని రామచంద్రపురం మీదుగా దొప్పలపూడి వెళ్తాడు. దొప్పలపూడిలో చాలామంది కాసింను ఎరిగిన వాళ్ళే. చిగురుపాటి నరసయ్య గారు కాసింతో, ఎవరా అమ్మాయి? కాసిం, మన్నవ కరణం గారి అమ్మాయి. ఆమె గారు అమ్మమ్మ పోయిందన్నారే? పోయింది. సంవత్సరికాలకు అందరం ఇక్కడికి వచ్చాము. ఇంకా 10 గజాలు దాటిన తర్వాత 7 సంవత్సరముల పిల్ల 2 సంవత్సరముల పిల్లను పొట్టన కరుచుకొని చీమిడి ముక్కుతో ఏడుస్తూ వస్తున్నది. అమ్మ కాసిం భుజం మీద నుంచి కిందకి దిగి ఒంటినున్న చొక్కా విప్పి కాసిం జేబులో ఉన్న పావలా తీసుకొని ఆ పిల్లకి ఇచ్చేస్తుంది. కాసిం, ఉత్త ఒంటితో ఎట్లా వస్తావు అమ్మా, చొక్కా ఇచ్చేస్తే ఎట్లా? అంతకంటే అనలేక గట్టిగా అంటాడు. నిన్న తాతగారు మూటలన్నీ తీసుకెళ్లారో, 1 6 ఏమైనా అట్టే పెట్టి వెళ్ళారో కనుక్కో. నాన్నగారు ఎక్కువగా వస్తూ పోతే ఉండే ఇళ్లల్లో పెడతారు. కాసిం, లేదులే అమ్మా, పోదాం పద అని విసుగుతో, అమ్మా ఈ లాగు కూడా ఇప్పి ఇస్తే అప్పుడు ఏం చేస్తా? కాసిం, అబ్బబ్బా వెళ్ళి వస్తా ఉండు తల్లి అని వెళ్తాడు. రావూరు వెంకయ్య గారింటికి వెళ్ళి మూటలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. మూటలన్నీ ఇక్కడే ఉన్నాయి, ఒక మూటే వారు తీసుకువెళ్ళారు. అందులో గుడ్డల మూట ఉంటే ఇయ్యండని అంటాడు. నువ్వే వచ్చి చూసుకొని ఆయన గదిలో ఉన్నాయి. గదిలోకి వెళ్ళి గుడ్డల మూట తీసి మూట ఎత్తుకెళ్తే అమ్మాయిని తీసుకెళ్ళలేను అనుకొని గౌను తీసుకొని లాగు కూడా ఇచ్చిందేమో అని లాగు కూడా తీసుకొని వెళ్ళే వరకు అమ్మ లాగు ఇచ్చే ఉంటుంది. నేను అనుకున్నంత చేసావమ్మా అని మా అమ్మకు అన్ని తెలుస్తాయల్లే ఉంది అని లాగు గౌను అమ్మకు తొడిగి అమ్మను భుజానెక్కించుకొని పొట్ట ఒత్తుతూ ముద్దులు పెట్టుకుంటూ మన్నవ తీసుకొని వెళ్తాడు. ఇది బాగానే ఉంది.